నిన్న ముఖ్యమంత్రి నారాయణపేటలో ఏదో పెద్ద ఘనకార్యాలు చేసినట్టుగా రకరకాల భాషణాలు, తర్వాత ఉపన్యాసాలు అవి ఇవన్నీ చేసినాడు. నిన్న ఒక విషయం మనం గమనించాలి. మనది చాలా చిన్న రాష్ట్రం. మన దగ్గర ఉన్న జిల్లాలలో ఒకప్పటి 10 జిల్లాల పరిస్థితి గనుక చూస్తే దాదాపు 70% మంది ప్రజలు అన్ని జిల్లాలలో దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. పెద్ద నిరక్షరాస్యత ఉంది. తర్వాత ధరల పెరుగుదల వల్ల నడ్డి విరిచింది. పేద ప్రజలు చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఏదో మెట్రోపాలిస్‌లో కొద్దిగా మున్సిపల్ టౌన్స్‌లలో కొద్దిగా ఇడ్లీ బండిలాళ్ళు, వాళ్ళు వీళ్ళు కొద్దిగా సెల్ ఫోన్‌లాళ్ళు రకరకాల కొన్ని బిజినెస్‌లు వచ్చినాయి. తర్వాత బట్టల వ్యాపారము ఇతర వచ్చేసి కొంత అక్కడ కళకళలాడుతున్న పరిస్థితి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏముంది? రెక్కాడితే డొక్కాడని పరిపాలన. సో, అట్లాంటి ప్రజలకు ఏం నీతి సూత్రాలు చెప్తాడు? వాళ్ళకి అప్పటినుంచి అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలనన్నీ ఆపి, ప్రజాపాలన అని చెప్పి, గత ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేసింది అని ఊదరగొట్టే ఉపన్యాసాలిచ్చి, ఇక్కడికొచ్చినాక కనీసం ఆ కార్యక్రమం అట్లా అమలు చేస్తున్నా గానీ, సరే స్టేటస్ కో అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పుకునే పరిస్థితి ఉండేది. వాటన్నిటిని ఆపేసి ప్రతి చోట అవినీతి, అక్రమం, అది ఇది బొందగడ్డ అని మాట్లాడి, తర్వాత లాస్ట్‌కు ప్రజాహితమైన కార్యక్రమాలన్నిటిని అటకెక్కించినాడు మన ముఖ్యమంత్రి. దీంతోనేమైందంటే జనజీవన స్రవంతిలో పేద ప్రజలు నిమగ్నం కాలేకపోతున్నారు. దీన్నే గదా మనం వ్యతిరేకిస్తూ వచ్చింది. పరిపాలనలో గణనీయమైన మార్పు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినాడు. దానికి కారణం ఏంది? రేవంత్ రెడ్డికి వ్యక్తిగత కాంక్షలే ఎక్కువగా. ఈయనకి రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, పేదలు, తర్వాత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. అట్లాంటిదేం లేదు. ఆయన మహత్వాకాంక్షల్లా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. తొక్కుతూ ఎందరినో తొక్కి మొత్తానికి ముఖ్యమంత్రి అయినాడు. అయిన తర్వాత ఈ స్థానాన్ని అటనే పదిలంగా ఉంచుకోవడానికని మళ్ళీ కొంతమంది ఊర కుక్కలను రోడ్డు మీద వదిలెట్టినాడు. వాళ్ళు సోషల్ మీడియా అని అదని ఇదని పెట్టుకొని వాళ్ళు రేవంత్ రెడ్డికి ఎవరు ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళ మీద రకరకాలైనటువంటి స్పీచ్‌లు ఇచ్చి వాళ్ళని అవమానపరిచేసేసి ఏదో రకం అంటే వితిన్ ది పార్టీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ఉండద్దు, ప్రతిపక్షాలు ఉండద్దు. అంతే. ఈ వందమాగద స్తోత్రాలు చేసే కొంతమంది మాత్రమే ఉండాలి. తర్వాత ఈ ఊర కుక్కలు ఎట తయారైనారంటే చాలా సార్లు రేవంత్ రెడ్డిని తిట్టినట్టే తిడతారు. మళ్ళా అసలు టైం లోపల రేవంత్ రెడ్డి పాదాల దగ్గర వీళ్ళే ఉంటారు. తర్వాత ఇక కొత్త విధానాలలో మొత్తం కంప్లీట్‌గా ఇక సమాజంలో ఏదో పెద్ద ఉద్ధరణ జరిగినట్టుగా మాట్లాడతారు. అయిపోయింది ఖతం బీసీల మీటింగ్‌లు అంటారు. ఈడ మీటింగు, ఆడ మీటింగు, మా హోటళ్ళల్లో మీటింగు, హెలికాప్టర్లలో ప్రయాణాలు, ఇక ప్రచారము, హోరు, గీరు అన్నీ చేస్తారు. ఆ మీటింగులలో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు. ఇంకొక ఆయన చెప్తాడనమాట, ఫలానా ఆయనే రేపు భావి బీసీ ముఖ్యమంత్రి అని చెప్తాడు. ఆయన బీసీలందరినీ ఐక్యం చేస్తున్నాడని చెప్తాడు. ఇంకా రకరకాల మాట్లాడతారనమాట. ఇక అందులో ఒకడు మసూదనాచారి అంటాడు, ఒకడు వీరమల్లి ప్రకాష్ అంటాడు, ఇంకా శ్రీనివాస్ గౌడ్ అంటారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరైతే బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగినటువంటి దుర్మార్గపు పాలనకు ప్రత్యక్ష సాక్షులో వాళ్ళు ఈనాడు ఆ ముసుగును తొలగించుకొని బీసీ సంఘాల నేపథ్యంలో కూడా బీసీలుగా చలామణితో మధుసూదనాచారి ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళ పేర్లు చెప్తే ఈ చవటలకు కొత్త ప్రాధాన్యత ఇచ్చినట్టుందండి. అంత బీసీ సంఘాలు మీటింగ్లు అది ఇది అని పెట్టేసేసి బీసీ జనాన్ని ఒక అయోమయ పరిస్థితిలో సృష్టించినారు. మరి సృష్టించిన వాళ్ళు పోనీ కరెక్ట్ బీసీలలో అవేర్నెస్ తీసుకొచ్చి నిజంగా సంఘాన్ని సంఘటితం చేస్తారా, ఉపయోగపడతారా, సంఘానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తారంటే మళ్ళీ వాళ్ళ పార్టీల మీటింగ్లో పెడితే తలకాయ దించుకొని గొర్రెల్లాగా ఉన్నారు. నిన్న నేను మీకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం చూపెడితే ఈ బీసీ సంఘాలలో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, మైకులు వలగొట్టే వాళ్ళు అందరూ కేసీఆర్ యొక్క ఉపన్యాసాన్ని, ప్రవచనాన్ని వినుకుంటూ కూర్చున్నారు. మనకు ఎందుకు ఇవాళ మనం వాళ్ళని విమర్శించడం మన ఉద్దేశం కాదు. అంటే ఏదైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి తరగతుల వాళ్ళు ఉన్నారో, ఆర్థికమైనటువంటి స్థితిగతులలో చాలా దుర్భరంగా ఉన్నారో, ఎవరైతే పరిపాలన నుంచి దూరంగా పెట్టబడ్డారో, దూరంగా ఉండగలిగినారో, జనజీవన స్రవంతిలో కలవలేకపోయినారో, వాళ్ళ పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏంది, వీళ్ళు చేస్తున్న ఈ ప్రచారం కరెక్టేనా, నిజంగా వీళ్ళని నమ్ముకుంటే మనం ఆ తీరం చేరగలమా, బీసీ సమాజానికి ఆర్థికంగా సాంఘికంగా అభివృద్ధి సాధ్యమవుతుందా, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ బతికేంది అనేది చెప్పడం మన ఉద్దేశం. ఎందుకంటే ఈనాడు బీసీల ఐక్యత ఇప్పుడు కనుక దెబ్బతింటే,
ఎంతో కష్టపడి ఈనాడు బీసీలలో మనం తీసుకొస్తున్న ఈ అవేర్‌నెస్ కనుక దెబ్బతింటే ఇది చాలా నాశనం అవుతది. ఇప్పుడు మనము 2 మైళ్ళ దూరంలో పోయి గొల్లాయన ఇంటికి పోయి కష్టపడి మంచిగా కడిగిన చెంబులో పాలు తీసుకొని వచ్చినాం. ఇంటికొచ్చినాంక తడి చేత్తోనో లేతే చ చింతపండు అది ఇది వాడిన చేత్తోనో ఆ పాలను ముడితే పాలు విరిగితే నీకెంత బాధైతది? నీ కష్టం ఎంత నాశనం అవుతది. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాం. ఎంతో దూరం నుంచి నీళ్లు తీసుకొనొస్తాం. పక్క నుంచి నీళ్ళని పట్టుకొని పోతుంటే ఒక ఆవో, లేగో ఏం చేస్తదంటే ఆ పుర్రుతో ఉన్న తోకని ఇట్లా ఆడిస్తది. ఏమైతే ఆ పుర్రంతా మనం తెచ్చుకున్న కడివెడు నీళ్ళలో పడతది. ఎంత బాధైద్దో ఒకసారి ఆలోచించండి.